కలిగి అసహించు లెబానోను దేవదారు వృక్షముల కన్నిటికి, భాషాను సింధూర వృక్షముల కన్నిటికి, ఉన్నత పర్వతముల కన్నిటికి, ఎత్తైన మెట్ల కన్నిటికి, ఉన్నతమైన ప్రతి గోపురములకు, బురుజు గల ప్రతి కోటకును, తర్షీషు ఓడల కన్నిటికి, రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికి ఆ దినము నియమింపబడి ఉన్నది. 20వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 44 నుండి 50 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. అంతటా యోహాను సువార్త 12వ అధ్యాయము 44 నుండి 50 వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాణిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నన్ను ఈ లోకమునకు వెలుగై ఉంచుచున్నాడు. ఎవడైనా నా మాట విని వాటిని గైకొనుకుంటే ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటను అంగీకరించని వానికి తీర్పు తీర్చు వాడొక్కడు కాలేదు. నేను చెప్పిన మాటే అంత ధాన్యం ముందు వానికి తీర్పు తీర్చును. ఎలా అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏం మాట్లాడాలో వినరు. దాని గురించి నన్ను పంపిన తండ్రికి నా న్యాయ ఇచ్చుచున్నాను. మరియు ఆయన అనగా నిత్య జీవమని నేను ఎదుగుతున్నాను. కనుక నేను చెప్పిన సంగతి తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. నేను ఈ వాక్యం ఇందులో పడి ఉన్నాను. కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, గతించిన సంవత్సరము మండల కాలం నుండి ఈ సంవత్సరం మండల కాలం వరకు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ దాచి నీ రెక్కల చాటున భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించుటకు ఇచ్చిన ఈ ధన్యకరమైన శ్రేష్టమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని దానిని నేను నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇటువంటి సమయాన్ని నాకు అనుగ్రహించారు ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్య భాగమును దీవించండి. నీ కుమారుడు నీ పక్షముగా నిలబడుచున్నప్పుడు తండ్రి మానవ స్వరాన్ని మరుగు చేయండి నాయన. నీ ఆత్మతో నింపండి నాయన, బలపరచండి ప్రభా. నీ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఇక్కడ కూడిన మందరి హృదయాలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఎవరికి ఎటువంటి ప్రభా హెచ్చరిక అవసరమో, ఎటువంటి గద్దింపు అవసరమో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడడం ప్రభా. ఈ లోకంలో మేము జీవించిన కొంతకాలము అనేక విషయాల్లో మేము పడిపోయిన వారుగా, తొట్టిల్లిన వారముగా నాయన, నీకు విరోధమైన కార్యములు చేసిన వారముగా, తప్పిదములు చేసిన వారముగా మేము ఉంటుండగా నాయన, మేము చేసిన ప్రతి కార్యమును బట్టి నాయన తీర్పులోనికి వచ్చినప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ నాయన నువ్వు తీర్పు తీర్చనైనావు తండ్రి. మాకు ఒక సంవత్సరం అనే ప్రభా కాలాన్ని మాకు అనుగ్రహించవు తండ్రి. మరి తండ్రి ఈ సమయం అందు నాయన నీ వాక్యం ద్వారా మా ప్రభా నీ వాక్యపు వెలుగులో నాయన మా తప్పిదములను మేము ఒప్పుకొని నాయన విశ్వాస జీవితంలో ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. నీ వాక్యంను స్వీకరించడం గల ప్రభా నేను సిద్ధపాటు కలిగిన హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా బలపరచండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యము శక్తి కలిగినది, సజీవం కలిగినది, హృదయాంతరంగమును పరిశోధించేది కనుక నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ నీ వాక్యపు వెలుగులో నడిపించండి దేవానికి స్తోత్రములు నాయన. వాక్యం చెప్పనైనా నీ కుమారుని మీరు దీవించండి, నీ దాసుని కుటుంబాన్ని మీరు దీవించండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము. ధ్యానాల
కూడికి మనందరినీ తీసుకొచ్చిన ఆ దేవాది దేవునికి ముందుగా వందనాలు చేస్తున్నాను. మరియు నాకు అవకాశం ఇచ్చిన ప్యారిస్ పాస్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ గారికి, ఎడహాక్ కమిటీ వారికి, సంఘస్థులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశము తీర్పు, జడ్జిమెంట్. మనకి చదవబడిన 3 వాక్యాలు అంటే యెషయా ప్రవక్త గ్రంథంలోని 2వ అధ్యాయం 12 నుంచి 16, మరియు యోహాను 12వ అధ్యాయం 44 నుంచి 50, మరియు కీర్తన 1వ అధ్యాయం. ఈ మూడింటిలో కూడా అంతర్లీనంగా ఉన్న ఒక సబ్జెక్ట్ ఏంటంటే తీర్పు. యెషయా మనకి యొక్క పెద్ద ప్రవక్తలో ఒక ప్రధానమైన ప్రవక్త. ఆయన క్రీస్తు పుట్టుక నుండి అంత్య దినాల గురించి మరియు క్రీస్తు యొక్క రాకడ గురించి, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎక్కువగా ప్రవచించిన ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త ఈ యొక్క అధ్యాయం అంటే 2వ అధ్యాయం సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లో రాసినట్టుగా మన యొక్క బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అది ఉజ్జియా పరిపాలిస్తున్న కాలం. ఆ యొక్క కాలం ఒక గొప్పగా చాలా అభివృద్ధి చెంది బంగారం వెండితో నిండి ఒక ప్రభావవంతమైన కాలంగా మనం గమనించవచ్చు. అప్పుడు ఉజ్జియాకి ఒక గర్వం కలిగిన ఒక పని చేస్తారు ఆయన. ఉజ్జియా ఆయన యోధా వంశస్థుడు, కానీ లేవీలు మరియు అహరోను వంశస్థులే చేయాల్సినటువంటి ఒక పనిని, అంటే దేవుని ఆ యొక్క ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఆయన మొదటన పుష్టివాన్ని కలిగిస్తారు. ఆయన చాలా గర్వం కలిగి ఉన్నాడు అనమాట ఆ టైంలో. అప్పుడు తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని ఆయన కుమార్తె ఇవ్వడం అన్నీ జరుగుతుంది. సుమారు ఈ కాలంలో ప్రభువులు మన యెహోవా దేవుడు మన యెషయా గారికి ఇచ్చిన ప్రవచనం ఇది. దీంట్లో ప్రధానంగా మనకి కనిపించేది ఏంటంటే ఒక ప్రభు దినం, అది యెహోవా దినం. ఆ దినం గురించి మాట్లాడతారు. ఆ దినం ఏమవుతుందంటే అహంకారాతిశయమును ప్రతి దానికి, ఔన్నత్యం గల ప్రతి దానికి విమర్శించి దినం ఒకటి సైన్యముల అధిపతిగా యెహోవా నియమించున్నాడు. ఒక దినం నియమించాడు. ఆ దినంలోనూ అహంకారం గలంతా కూడా త్రొక్కివేయబడుతుంది, తృణీకరించబడుతుంది, మొత్తం నాశనం చేయబడుతుంది. అక్కడ మనకి మెటఫారికల్గా ఉపమాన రీతిగా కొన్ని వస్తువులు మనకు చూపిస్తున్నారు ఆయన. అవి ఏంటంటే లెబానాను దేవదారు వృక్షాలు, బాషాను సింధూర వృక్షాలు, ఉన్నత పర్వతాలు, ఎత్తైన చెట్లు, మరియు ప్రతి గోపురము, తర్షీషు ఓడ, రమ్యమైన విచిత్ర వస్తువులు. ఇవన్నీ కూడా ఒక ఉపమాన రీతిగా, అంటే ఒక అలంకారప్రాయంగా మనకి చెబుతున్నవే, కానీ ఇవన్నీ కూడా ఇలాంటి వస్తువులు అంటే ఒక ఏమంటామంటే దాన్ని గొప్పది, చాలా విచిత్రమైనవి లేదా ప్రభావవంతమైనవి మన జీవితాల్లో ఉండి వాటి నిమిత్తం గర్వం అనేది లేదా అహంకారం అనేది వస్తే జరిగే ఆ యొక్క విమర్శ దినంలో జరిగాక తీర్పు గురించి అయినా మనకి చెప్తున్నారు. ఈ వచనంలో అహంకారము మరియు గర్వం 2వ అధ్యాయంలో దాదాపు 8 సార్లు వస్తుంది. మరి కీర్తనలోనైతే ఆయన అన్న మాట ఏంటంటే న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవని చెప్తున్నారు. మరి యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 12వ అధ్యాయం 48వ వచనంలో అన్న మాట ఏంటంటే నన్ను నిరాకరించి నా మాటలకు అంగీకరింపిన వానికి తీర్పు తీర్చువాడప్పుడు కలడానికి అంటున్నారు. ఇవన్నీ కూడా మనకి ఒక మేల్కొలుపుగా మనకు ఆలోచింపచేసే ఈ యొక్క వచనాలు. ఈ మనకి యోహాను సువార్తలో ఈ పలికిన మాటలు ఉన్నాయి కదండి. 12వ అధ్యాయం 44 నుండి 50 వచనాలు క్రీస్తు యొక్క బహిరంగ పరిచర్యలో ఆఖరి మాటలు అనమాట అండి. క్రీస్తు యొక్క బహిరంగ పరిచర్యలో ఆఖరి మాటలు. ఈ తీర్పు గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనం ఇప్పుడుంటున్న కాలం అంటే మనం 2 విధాలుగా మనం విభజించవచ్చు కాలాన్ని. ఒకటేమో నిత్యత్వం, ఒకటేమో ఇప్పుడున్న మన కాలం. ఈ కాలాన్ని మనం ఆలోచన చేస్తే ఈ కాలం అనేది టైం, అంటే మన టైం అనే ఒక రేలు అంటే ఒక లోకంలో మనం ఉన్నాం. మనకి రోజులు గడుస్తూ ఉంటాయి. అంటే మనకి ఆదికాండంలో దేవుడు సృజించిన దగ్గర నుంచి కూడా కాలం అనేది ప్రారంభమైంది. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే నిత్యత్వం కాలానికి అతీతమైన ఒక లోకం అది. అక్కడ మనకి
నిన్న అంటే మనకి సాధారణంగా ఒకసారి నిత్యత్వం అంటే మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే అది చాలా ప్రొలాంగ్డ్ కాలం కింద అనిపిస్తుంది, కానీ అది కాదు. నిత్యత్వం ఏంటంటే అక్కడ భూత భవిత వర్తమాన కాలాలనే ఉండవు, అసలు టైం ఉండదు అక్కడ. మనం దేవుని సన్నిధిలో ఉంటాం నిత్యత్వంలో, మనకి అది నిన్న ఉన్నామో లేదా రేపు ఉన్నామో ఎల్లుండి ఉన్నామో అనే యొక్క ఆలోచన విధానం ఉండదు. మనకి నిత్యత్వానికి ఈ యొక్క మనకి టైం వరల్డ్ ఉండటానికి ఉన్న ఈ యొక్క ప్రధానమైన యొక్క డిఫరెన్స్ని మనం దృష్టిలో ఉంచుకొని మనం ఈరోజు మనం తీర్పు గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ తీర్పు ఈ కాలాలు ఉన్నాయి కదండి, నిత్యత్వంలో ఉండేది ఒక తీర్పు అయితే కొన్ని పద్ధతులు లేదా కొన్ని ప్రొసీజర్స్ లేదా దేవుని యొక్క కొన్ని రూల్స్ ప్రకారం మనకి తీర్పులు ఉంటుంటాయి. మనం కాలంలో ఉండే తీర్పు గురించి మనం మాట్లాడితే నిర్గమ కాలంలో మనకి ఈ యొక్క ఆజ్ఞలిస్తున్న సమయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఒక తీర్పు యొక్క రూల్ను మనకి చెప్పడం జరుగుతుంది. అదేంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనం చూస్తే, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీడ అందే కానీ ఉండే దేని రూపంలో విగ్రహమైనను నీవు చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారులకి రప్పించదు. ఇది ఒక రూల్. దేవుడు దోషాన్ని మన యొక్క పిల్లలకి లేదంటే నెక్స్ట్ తరాలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకిన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. ఇది ఈ యొక్క టైం వరల్డ్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో దేవుడు తీర్పు తీర్చే విధానంలో ఒక విధానం. అంటే కుమారులను బట్టి తండ్రులు శిక్షింపబడతారు, తండ్రులను బట్టి కుమారులు శిక్షింపబడుతున్నారు. ఇలాంటి సందర్భాలు మనకి చరిత్రలో చాలా కనిపిస్తాయి. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజులు లేదా కొంతమంది చేసిన ఆ యొక్క దోషాలను బట్టి లేదా పాపను బట్టి తర్వాత తరాలకి శిక్ష వచ్చింది. కొన్ని తరాలు ఆ యొక్క శిక్ష మూలంగా బబులోనుకు కొనుక్కోబడ్డారు. చాలా ప్రపంచంలో ఏ ఒక్క జాతి కూడా అనుభవించినటువంటి కష్టాలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి అలౌ చేశాడు, కలిగించాడు. వాళ్ళలో మార్పు రావడం కోసమని దేవుడు తీసుకున్న ఇదొక పద్ధతి. అంటే మన టైంలో వాళ్ళు ఇప్పుడు కూడా మనం కొన్ని పాపాలు చేయటం వలన లేదా కొన్ని తప్పులు చేయటం వలన మనకి నెక్స్ట్ జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఇది ఈ లోకంలో ఉన్న దేవుని యొక్క రూల్ అనమాట, అదొక పద్ధతి. కానీ ఇటర్నల్ జడ్జిమెంట్ అంటే అటు నిత్యత్వంలో అయితే మాత్రం అది వేరే పద్ధతి. అది మనకి ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడు ఎవడో వాడే మరణం పొందును. ఇది నిత్యత్వంలో ఉన్నట్టు ప్రిన్సిపల్. ఇక్కడ మనకి ఈ మాట చెప్పడానికి ముందు ఒక మాట కూడా అంటారు, ఏంటంటే తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే కుమారులు పళ్ళు పులిసినాయి అనే ఒక నానుడు అక్కడ ఉండేది ఇశ్రాయేల్ జనాంగంలో. అంటే ఏంటంటే తండ్రులు చేసిన పాపాలకి కుమారులు నెక్స్ట్ జనరేషన్స్ ఒక శిక్ష పడే ఆ యొక్క అదేమంటే ఒక పొడుపు కథ కానీ లేదంటే ఒక నానుడి. ఆ నానుడి ఇంకెక్కడ ఉండదు, నిత్యత్వంలో ఆ నానుడి ఉండదు. అంటే ఏమంటారంటే తండ్రుల పాపానికి బిడ్డలకు శిక్ష వేస్తే లేదు, వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ గాడ్ ఆన్ అవర్ ఓన్ పర్సనల్లీ. మనమే దేవుని యొక్క శిక్షని లేదా దేవుని యొక్క తీర్పుని మనం అటెండ్ అవ్వాలి. ఎవరికి వారే లెక్క చెప్పాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం మాత్రం ఆ యొక్క తీర్పుని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నిత్యత్వం, ఒక రియాలిటీ, దాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనకి ఇక ప్రిన్సిపల్స్ అంటే దేవుడు మనం తీర్పు తీరుస్తానని అంటున్నారు, అది మనమే అటెండ్ అవ్వాలని అంటున్నారు. కానీ దానికి ఆయన ఏ ప్రిన్సిపల్స్ వాడతారు, దేని ప్రకారం మనం తీర్పు తీస్తారనే విషయం మీద నేను నా యొక్క థియలాజికల్ స్టడీస్లో ఒక పేపర్ ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక మీద కంప్లీట్గా ఒక పేపర్ ఆన్సర్ చేయవలసి వచ్చిందండి. దాంట్లో నుండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు ఎదురుగా ఉంచుకుంటే దాని నుంచి కొన్ని ప్రిన్సిపల్స్ని మనం ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తీర్పు గురించి మాట్లాడుతున్నారు.
స్టార్టింగ్లో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా అని ఆయన ఇంట్రడక్షన్లోకి ఇస్తున్నారు, కానీ నేను ఆ విషయం మీద నేను వెళ్ళట్లేదు. ఓన్లీ దేవుడు ఏ ప్రిన్సిపల్స్ మీద మనకి తీర్పు తీరుస్తాడు అనే విషయం మీద మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే జడ్జిమెంట్ అకార్డింగ్ టు ట్రూత్. ఒక సత్యాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తారు. ఈ యొక్క వాక్యం మనకి 2వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. అట్టి కార్యములు చేయవారి మీద దేవుడి తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుతాము. దేవుడి తీర్పు సత్యాన్ని అనుసరిస్తుందంట. ఈ యొక్క విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాం గారి విషయంలో ఒకరోజు 3 మనుషులు, అనగా మన ప్రభువు వారి అని అనుకోవచ్చు, 3 మనుషులు అబ్రహాం గారిని విజిట్ చేసిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే, విజిట్ చేశారు, ఆయనకి ఆతిథ్యాన్ని స్వీకరించారు, ఆయన్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే దేవుని యొక్క ప్రేమ, ఆయన ఎంత మెటిక్యులస్గా, ఎంత జాగ్రత్తగా ఒక డెసిషన్ తీసుకుంటారన్నది మనకు కనిపిస్తుంది. వాళ్ళు 3 మాట్లాడుతున్న మాటలు మనకు చాలా ఆశ్చర్యానికి, చాలా ఆనందానికి గురి చేస్తాయి. ఏంటంటే, నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చెప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకున్నాను. ఈ యొక్క మాట ఎవరి గురించి అంటున్నారంటే సొదొమ గొమొర్రా గురించి. వాళ్ళు అక్కడ నుంచి సొదొమ గొమొర్రా వైపు ప్రయాణం చేస్తూ అంటున్న మాటలు అనమాట అండి. నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చెప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో అని చూసేదను. ఆయన దగ్గర కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, దేవదూతుల ద్వారా కానీ వేరే ద్వారా కానీ సొదొమ గొమొర్రా యొక్క ఆ యొక్క పాపం చాలా భయంకరమైన అన్ని ఒక రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ ఆయన ప్రభువుల వారు స్వయంగా వెళ్ళి అది నిజమా కాదా, ఈజ్ ఇట్ ట్రూత్ కాదా అనేసి ఆయన తెలుసుకుని ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన తీర్పు తీర్చే విధానంలో ఒక విధానం ఏంటంటే ఈయన జడ్జెస్ అకార్డింగ్ టు ట్రూత్. సెకండ్ వచ్చేటప్పటికి జడ్జిమెంట్ ఇన్ అకార్డింగ్ టు డీడ్స్. అంటే మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తారు. మనకి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్చుబడి తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేసి ఉన్నారని చెప్తున్నారు. క్రియలను బట్టి బైబిల్ మొత్తంలో ఉన్న అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది విశ్వాసులను గుర్తించుకోవాల్సింది. క్రియలను బట్టి మనకి తీర్పు, కానీ మనకి ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే రక్షణ అనేది మాత్రం క్రియలను బట్టి రాదు. రక్షణ ఉచితం, కానీ రక్షణ తర్వాత జరిగినవి మన యొక్క రక్షణకి తగిన క్రియలు మనం ఫలించాలి. తీర్పు మనకి ఆ యొక్క రక్షణ తర్వాత మనం ఆ జరిగే మన శరీరం ద్వారా జరిగించే క్రియలను బట్టి మనకి తీర్పులోకి వస్తాం. అది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రక్షణ అయితే మాత్రం మన యొక్క క్రియలను బట్టి మనం రక్షింపబడడం, అది ఓన్లీ దేవుని యొక్క కృపలోనే మనం రక్షించబడతాం. కానీ తీర్పు మాత్రం మన యొక్క క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ మనం అహంకారం కానీ లేకపోతే గర్వం కలిగి తీర్పు తీర్చక వారికి ఉండకూడదని దేవుడు మనకి చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, డెరిక్ ప్రిన్స్ అయిన ఒక ప్రీచర్ ఉండేవాడు. ఆయన భారతదేశంలో పుట్టాడు, బ్రిటిష్ వారికి, కానీ ఆయన సేవ అంతా కూడా అమెరికా మరియు దేశంలో జరిగింది. ఆయన ఒకసారి ఒక చిన్న ప్రాబ్లం విషయమే ఎంత ప్రార్థన చేసినా సరే ఆయనకి ఏ విధమైన ఫలితం కానీ అలాంటివి కనిపించట్లేదట. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన యాక్చువల్గా రెనౌండ్ ప్రీచర్ ఆయనలో సెక్షువల్ ఇమ్మార్టాలిటీ కానీ లేదంటే త్రాగుబోతనం కానీ అలాంటివి ఏ విధమైన చెడు గుణాలు లేవు. ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఆయన ప్రార్థనకి ఫలితం రావట్లేదు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు దేవుడు ఆయనకు చూపించాడండి. దాంట్లో ఉన్న మాట ఏంటంటే చాలా సింపుల్ మాట ఏంటంటే, యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాను అంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆలోచించారట, అసలు ఏశావుని ద్వేషించడానికి అసలు కారణం ఏంటి? బైబిల్ మొత్తం ఎక్కడ చూసినా సరే ఏశావు చేసిన పాపాలు కానీ ఆయన ఘోరమైన పాపాలు కానీ మనకు ఎక్కడ కనిపించవు. కానీ ఏంటి దేవుడు ద్వేషించాడు అనేసి ఆయన అలా స్టడీ చేస్తుంటే ఒక చిన్నది ఏంటంటే స్వార్థం. అదేమంటారంటే గార్డల్ మైండెడ్, స్వార్థపూర్తమైన ఆలోచన కలవాడు ఏశావు. అలాంటి పాపం వీళ్ళలో కూడా ఉంది, కొంచెం స్వార్థం ఉంది. అది ఆయన తెలుసుకొని ఆయన దాని నుంచి బయటకు రావడం జరిగింది.
మన క్రియల్లో మనకి కొన్ని మనకి చాలా చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ అవి మనకి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి దేవుని దగ్గర. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ప్రతి దినము మనం రోజు రోజుకి మనం ఆ యొక్క క్రియల్లో కానీ వాటిలో కానీ మనం దేవుల్లో ముందుకు వెళ్తూ ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆ యొక్క మనం రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. ఆయన ప్రతివానికి 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 11వ వచనంలో మనకు అనిపిస్తుంది దేవునికి పక్షపాతం లేదు. థర్డ్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే ట్రూత్, సెకండ్ ప్రిన్సిపల్ అయితే డీడ్స్. మన క్రియను బట్టి 3వ వచ్చేటప్పటికి ఆయనకి పక్షపాతం లేదండి. మన యొక్క పొజిషన్స్ బట్టి కానీ, లేదా చర్చ్లో లీడర్షిప్ని బట్టి కానీ, లేకపోతే మనం సంఘంలో మినిస్టర్స్ కానీ, లేకపోతే పెద్ద ఆఫీసర్స్ అని కానీ, అవి ఏమి దానికి పక్షపాతం లేదు. అందరూ సమానమే, అందరికీ ఒకే విధమైన తీర్పు ఉంటుంది. అదే మనం గుర్తుంచుకోవాలి, ఇంకా పక్షపాతం లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఆయన అకార్డింగ్ టు ది మెజర్ ఆఫ్ లైట్, అంటే ఇది మనకి ఏ విధంగా మన జీవితంలో దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుందో దాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. ఈ వాక్యాన్ని మనం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి కనిపిస్తుంది మనకి. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. దీని అర్థం ఏంటంటే మనకు ఒక కంప్లీట్గా దేవుడు అనుగ్రహించిన వాక్యం అనే యొక్క బైబిల్ మన చేతిలో ఉంది. మనం ప్రతినిత్యం మనం పాస్టర్స్ ద్వారా, సండే సెర్మన్స్ ద్వారా మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్నీ మనకి చెప్పబడుతున్నాయి. అవి చెప్పబడుతున్నప్పుడు మనకి తీర్పు దినం కూడా మనం ఇతరులు అంటే ధర్మశాస్త్రం లేని వాడు లేదా బైబిల్ లేని వారి కంటే మనకి ఎక్కువ తీర్పు ఉంటుంది అనమాట. మనం అది చెప్పిన వాటి ప్రకారం మనం నడుచుకున్నామా లేదన్నది దేవుని తీర్పులోకి వస్తుంది. ఇది మనకి ప్రభుల వారు మనకి ఒక మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-22 వచనాల్లో ఒక మాట అంటారు. ఎలాగంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న మాట. అది కొరాజీనా, అయ్యో బెస్తయిలా, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో గది గోరవ దగ్గరే ఉంటుంది అన్నారు. ఎందుకంటే తూరు సీదోను పట్టణాలు కూడా ఘోర పాపాలు చేసినవే పట్టణాలు, కానీ దానికంటే ఈ కొరజీనా లేదా బెస్తయిలాలో దేవుడు ఆయన అద్భుతాలు చేశారు, ఆయన బోధ చేశారు, కానీ వాళ్ళు దేవుడిని అంగీకరించలేదు. ఇదే మాట మనకి కపెర్నహూము గురించి కూడా అంటున్నారు. ఆయన సొదొమ గొమొర్రా కంటే మీకు గతి భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు. మనం కూడా మనం క్రిస్టియన్స్గా, ఒక విశ్వాసులుగా మనకి ఎంత లైట్ దేవుని యొక్క వాక్యం వెలుగు ఉంది. ఆ వెలుగులో మన జీవితంలో మన క్రియలు కనిపించాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి జడ్జిమెంట్ ఇంక్లూడ్స్ సీక్రెట్ థాట్స్ అండ్ మోటివ్స్. మన జీవితంలో రహస్యాన్ని కూడా దేవుడు జడ్జిమెంట్లోకి తీసుకుంటాడు. ఈ విషయాన్ని మనకి రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించి దినమందు ఎలాగో జరిగింది. మన రహస్యాన్ని ఆయన ఆ రోజు మనకి తెలియజేస్తారు. మనం ఇప్పుడు మన చర్చిలో మన అందరూ ఒకేలా కనిపిస్తాం, మన ఇంట్లో మన అందరూ ఒకేలా కనిపిస్తాం, కానీ మన అందరి యొక్క మోటివ్స్, మన అందరికి ఆలోచన విధానం ఒకటి మాత్రం కాదు. అది ఆ యొక్క తీర్పు దినాన మనకది వెల్లడి చేయబడుతుంది. ఇక తీర్పు అనే మాట కలగగానే మనకి ఏం చేస్తుందంటే కొంత భయం కలుగుతుంది. అంటే తీర్పు అనగానే దాంట్లో మనకి ఆటోమేటిక్గా మన థాట్ అంతా ఎలా వెళ్తుందంటే దాంట్లో ఒక శిక్ష ఉంది అని అనిపిస్తుంది. కానీ నేను ఈ ముందు 3 వచనాలు మీ ముందు ఉంచుతాను. ఆ 3 వచనాల ద్వారా మనకి కొంత ఊరట, కొంత మనం ఏమన్నా ఒక కంఫర్ట్లోకి వెళ్తాం మనం. ఆ 3 వచనాలు ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ఇది ప్రభువు వారు మాట్లాడిన మాట. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఎంతకు ముందే తీర్పు తీర్చబడును. ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే విశ్వాసం ఉంచే వాళ్ళకి తీర్పు ఉండదు అంటున్నారు. కానీ ఇంతసేపు నేను ఏం చెప్పాను, మనకు తీర్పు ఉన్నట్టుగానే చెప్తున్నాను. అది ఏంటంటే మనం తర్వాత మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఫస్ట్ వచ్చిన ఏంటంటే ఆయన చెప్తుంది విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడుతుంది. రెండవ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలోనే నా మాట విని నన్ను పంపిన వారి మీద విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వీరు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు నిత్య నిశ్చయంగా చెప్తున్నారు. ఇది సెకండ్ మనకి కంఫర్ట్ ఇచ్చేది. మనం రక్షించబడితే మన తీర్పులోకి రావటండి. తీర్పులోకి రాకుండా
మరణం నుంచి జీవంలో దాటి వెళ్ళిపోతాం అంటున్నారు. ఇదే రోమపత్రిక 8వ వచనంలో కూడా మనకు అనిపిస్తుంది. చివరిగా 3వది నేను మీ ముందు ప్రజెంట్ చేసే వచనం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదంటారు. కానీ అంటే ఏంటిది? అంటే మనకు శిక్ష ఉందా లేదా తీర్పు ఉందా లేదా? ఇది మనం ఆలోచన చేస్తే మనకి ఎలాంటి తీర్పు ఉంటుంది అన్నది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుండి 15 వచనాల్లో ఆయన చాలా స్పష్టంగా మనం ఎలాంటి తీర్పు ఎదుర్కోబోతున్నాం అన్నది, అంటే విశ్వాసం ఎదుర్కొనే తీర్పు గురించి అయినా అక్కడ రాయటం జరిగింది. అదేంటంటే, వేయబడిన తప్ప మరి పునాది ఎవడనూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఏంటిదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయని ఎడల వారికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడదు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం స్టడీ చేస్తే ఫస్ట్ టైం అర్థం ఏంటంటే పునాది యేసుక్రీస్తే. మనం చేసే ఏ క్రియలైనటువంటి దేవుని రాజ్య సంబంధమైన ఏ క్రియలైనా కూడా యేసుక్రీస్తు పునాది మీద పైన కట్టేదన్నమాట. ఆ యొక్క పైన చేసే మన యొక్క క్రియలు ఆయన 2 కేటగిరీస్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు. రెండోది ఏంటంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు. అందరి యొక్క క్రియలు బయటికి కనబడటానికి ఫస్ట్ టైంలో చూస్తే అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ ఒక దినం వస్తుందట, ఆ దినమున అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఆ దినమున అగ్ని మన క్రియలను అక్కడ అసెస్ చేస్తారు అనమాట అండి. అంటే దేవుడి అసెస్మెంట్ అనే దాన్ని ఆయన అగ్నితో పోలుస్తున్నారు. మన యొక్క క్రియలను అసెస్మెంట్ చేసే రోజుని కొన్ని బంగారము, వెండి, వెలగల రాళ్ళు వంటి యొక్క క్రియలు అయితే నిలబడతాయి. లేదంటే గడ్డి, కర్ర, కొయ్యకాలు వంటి క్రియలు అయితే మాత్రం కాల్చివేయబడతాయి. అప్పుడు మనం రక్షించబడతాం, మనం నిత్యజీవం ఉంటాం. ఆయన లాస్ట్ అన్న మాట ఏంటంటే కాల్చివేయడం వారికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడతాడు అన్నమాట. మనం రక్షింపబడ్డాం. మనం దేవుని రాజ్యం ఒక డెవలప్మెంట్, దేవుని రాజ్యం కట్టబడటానికి కానీ విస్తరించబడటానికి కానీ మనకి నిత్య జీవితం, మన యొక్క దైనందిన జీవితంలో మనం ఏ పొజిషన్స్లో ఉన్నా మనం దాని గురించి మనం కొంత వర్క్ చేయాలి. తప్పకుండా మన క్రియలు చూపించాలి. ఆయన రాజ్య విస్తరణకే మనం పాటుపడాలి. ఇవన్నీ కూడా మనకి తీర్పులో మనకి ఒక జీతాన్ని కానీ లేకపోతే ఒక మెప్పుని కానీ ఒక మెచ్చుకోవాలని మనకి దేవుని ద్వారా ఇవ్వబడతాయి. ఇక్కడ మనకి రెండింటినీ చూస్తే కొన్ని ఏమో వాల్యుబుల్ అనమాట. బంగారము అది వెండి అనేవి కొన్ని వాల్యుబుల్ మెటీరియల్స్, కానీ ఈజీ టు అక్వైర్. నెక్స్ట్ ఈ గడ్డి, కొయ్యకాలు అనేది కొంచెం ఈజీ టు అక్వైర్. అంటే అవి సంపాదించడం చాలా ఈజీ. మనం దేవుని నిమిత్తమై మనం కష్టపడుతున్నామా లేదంటే ఏదో ఈజీగా పెడుతున్నామా అనేది మనం గుర్తించుకోవాలి. మనం విలువ గల కార్యాలు చేస్తున్నామా లేదంటే మనం ఎలాంటి కార్యాలు చేస్తున్నామా అనేది మనం గుర్తించాలి. కానీ ఈ యొక్క అగ్ని లేదంటే ఈ యొక్క దేవుని యొక్క అసెస్మెంట్ జరిగేటప్పుడు, ఈ యొక్క అగ్ని పరీక్ష జరిగేటప్పుడు మనం దానికి అప్రోచ్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? నేను స్టడీ చేస్తే దాంట్లో ఒక 3 మార్గాలు నేను గమనించాను. ఫస్ట్ ఏంటంటే మనకు ఆలోచన విధానం. మనం దేవుణ్ణి మనకు ఆలోచన విధానం ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మన యొక్క క్రియలు కానీ అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఆయన ఏమన్నారంటే, మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరు ఏం చేసినా సరే సమస్తం దేవుడికి మహిమకరంగా చేయమన్నారు. మనకి ప్రతి పని చిన్న చిన్న విషయాలు కానీ చెప్తున్నారు పౌలు గారు, అవి కూడా దేవుడు మహిమకరంగా చేయాలంటున్నారు. అలాగే 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వంటి వలన రూపాంతరం పొందండి అంటారు. ఇక్కడ మన మనసు మారాలి, మనం రూపాంతరం పొందాలి. మనకి మనసు దేవుని పనిని ఒక దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని మహిమార్థమే చేయడానికి మనం మనసు మార్చుకోవాలి.
ఇక్కడ పాత నిబంధనలోని బిలాము అనే ప్రవక్త గురించి నేను మీ ముందు ఉంచుతాను. ఆ బిలాము అనే ప్రవక్త దేవుని యొక్క మనకి సంఖ్యాకాండం 22-24 మధ్యలో ఆ యొక్క సందర్భం కనిపిస్తుంది. అక్కడ వేరే రాజు దేవుని ప్రజలను శపించమనంటే ఫస్ట్ ఆయన వెళ్ళి శపించలేదు. దేవుడు ఏది చెప్పారు అదే చెప్పారు. కానీ ఆయన వెళ్ళటానికి ముందుకి గాడికి గంట కట్టి ప్రయాణమై వెళ్ళాడు కదండి. ఆ విషయాన్ని మనకి కొత్త నిబంధనలో ఈ యొక్క బిలాము గురించి మనకి 3 సార్లు మనకి 3 సందర్భాల్లో మనకి కనిపిస్తుంది. కానీ 3 సందర్భాల్లో కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క మోటివ్ని తప్పుపడతారనమాట అండి. ఆయన మోటివ్ని ఏమంటారంటే లవ్ ఫర్ మనీ. ఆ యొక్క మనీ కోసం, ఆ యొక్క ధనం కోసం అయినా అది ప్రాకులు అన్నట్టుగా గుర్తిస్తారు. అలాగే మనం చేసిన ఏదైనా సరే మన కోసం చేస్తామా, లేదా మన యొక్క గొప్పతనం కోసం చేస్తామా, లేదా సంఘంలో మనకి ఏదో పేరు మెప్పు కోసం చేస్తామా, లేదా దేవుని మహిమాత్రమే చేస్తామా అన్నది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం దేవుని ముందు నిలబడాలంటే మన మోటివ్, మన ఆలోచన విధానం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సెకండ్ వచ్చేటప్పటికి విధేయత, ఒబీడియన్స్. మత్తయి 7:21 ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించాలంటారు. ఇది అన్న తర్వాత మరింత కఠినమైన మాట మాట్లాడతారు ఆయన. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతం చేయలేదని చెబుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమం చేయి వాళ్ళ పొండి అని వారితో చెప్తాను. ఇక్కడ తర్వాత కూడా మనకి బండ మీద ఇసుక మీద కట్టిన వారి గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది, ఉపమానం ఉంటుంది. దాంట్లో ఆయన మాట ఏంటంటే నా మాట విని దాని చెప్పులు చేయవాడు బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటున్నారు. నా మాట విని దాని మాట ప్రకారం చేయని వాడు అక్కడ మనకి ఈ సెకండ్ కేటగిరీలోకి వస్తారన్నమాట. కాబట్టి మనం ఆయన మాటలు వింటున్నాం, ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం చేసుకోవాలి. దానికి మనకి ఒబీడియన్స్, విధేయత మనకి కావాలి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ శక్తి, పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మనం యాక్సెప్ట్ చేయాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15-19 ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే పరిశుద్ధాత్మ బలమ చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి చేయగానే మన దేని గురించి నేను మాట్లాడ తెగింపును అంటారు ఆయన. కాబట్టి మనం దేవుని ముందు మనం అగ్నికి లేదా ఆ టెస్ట్కి మనం నిలబడాలంటే మనం తప్పకుండా మనం 3 మార్గాలు, మనకు ఆలోచనని మనం సెట్ చేసుకోవాలి. రెండవదిగా ఆయన యొక్క వాక్యానికి, ఆయన చిత్తానికి మనం విధేయత చూపించాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తి యొక్క గైడెన్స్తో మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వరకు మనం తెలుసుకుంది ఏంటంటే తీర్పు అనేది ఏంటి, తీర్పు యొక్క దేవుని యొక్క ప్రిన్సిపల్, అంటే ఏ యొక్క పద్ధతిలో దేవుడు మనం తీర్పు తీరుస్తాడు, ఆ యొక్క తీర్పు తీర్చే విధానంలో మన యొక్క జీవన విధానం ఎలా మార్చుకోవాలి, అంటే మన యొక్క మైండ్ సెట్ కానీ అవన్నీ ఎలా మార్చుకోవాలని మనం చూసాం. ఇప్పుడు నేను మీ ముందు బైబిల్లో ఉన్న 4 తీర్పులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ టైం కొంచెం ఫాస్ట్గా చెప్తాను. 4 మేజర్ సీన్స్ ఇన్ జడ్జిమెంట్, అంటే 4 దృశ్యాలు. ఒకటి ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. సెకండ్ వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయుల యొక్క తీర్పు. మూడవది అన్య దేశాల యొక్క తీర్పు. నాలుగవది ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, మహా ధవళ సింహాసన తీర్పు. ఈ 4 తీర్పులు కూడా మనకి బైబిల్లో రాయబడ్డాయి. నేను కాలాలు ఎప్పుడు జరుగుతాయి అలాంటి వాటి జోలికి రావట్లేదు. ఈ తీర్పు ఎలా జరుగుతుంది అనే విషయం మీద మీ ముందు నాకు ధ్యానాన్ని పెడుతున్నాను. ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం అనేది, దీనికి న్యాయపీఠానికి దేవా అనే ఒక వర్డ్, గ్రీక్ వర్డ్ యూజ్ చేస్తారండి. మన ప్రభువులు వారు ఆయన యొక్క సిలువ మరణం ముందు పొంతు పిలాతు అధికారం క్రింద సిలువ ఆ యొక్క తీర్పు పొందిన విధానం చూశారు కదా, అలాంటి న్యాయపీఠం అన్నమాట తీర్పు. కానీ ఇప్పటి వరకు మనకి తీర్పు లేదు, మనకి తీర్పు లేదని మనం అంటున్నాం. కానీ మనం క్రీస్తు న్యాయపీఠం ముందు మనం అపీల్ అవ్వాల్సిన నెసెసిటీ ఉంది. మనం క్రిస్టియన్స్, ఫస్ట్ క్రిస్టియన్సే దేవుని క్రీస్తు న్యాయపీఠం ముందు అపీల్ అవ్వాలి. ఈ విషయం మనకి పేతురు గారు ఆయనకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నారు.
తీర్పు అనేది దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలం వచ్చినది. అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికి అది ఏమగును? కాబట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే తీర్పు అయితే లేదు, కానీ మనం క్రీస్తు న్యాయపీఠం ముందు మనం అపీల్ అవ్వటం అయితే మాత్రం అనేది మనం చాలా కంపల్సరీ. ఇది మనకు ప్రత్యేకమైన తీర్పు. అదే రోమియోకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో కనిపిస్తుంది ఏంటంటే, అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుడు స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రతి వాడును తన్ను గురించి లెక్క అప్పగించగలదు. ఇది స్పష్టంగా మనకు తెలుస్తుందంటే మనందరం కూడా అకౌంటబిలిటీ కలిగి ఉన్నాం. మనందరం కూడా దేవుని దగ్గర లెక్క అప్పు చెప్పాలి. కొరింథీయులకు రాసిన ఆయన రెండో పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. క్రీస్తు న్యాయపీఠం, ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం అంటే ప్రత్యక్షత అనే అర్థానికి ఏంటంటే మనం జస్ట్ అపీల్ అవ్వడం కాదండి. మన యొక్క క్రియలన్నీ కూడా దేవుని ముందు మనం ప్రత్యక్షపరచుకోవాలి. అక్కడ ఏది దాచపడదు. మంచి చెడు, అక్కడ మంచి చెడు అంటే కొంతమందికి మనకు అనుకుంటుంది మంచి చేయలేదు చెడు చేయలేదు అని కొంతమంది మనసులో బలం ఉంటుంది. అలాంటి న్యూట్రాలిటీ అనేది మాత్రం అక్కడ లేదు. మనం చేయవలసిన మంచి చేయకపోవడం కూడా దేవుని దృష్టిలో చెడు చేయటం కింద అయినా లెక్కిస్తారు. కాబట్టి మనకి అది న్యూట్రాలిటీ లేదు. కాబట్టి మనం కంపల్సరీగా దేవుని న్యాయపీఠం మీద మన క్రియల నిమిత్తం మనం అపీల్ అవ్వాలి. దాంట్లో మనకు స్పష్టమైనది ఏంటంటే అది వ్యక్తిగతమైనది. మన గురించి మనమే, మనం మన పక్కింటి వాళ్ళ గురించో మనం ఎవరి గురించో మనం అక్కడ కంప్లైంట్ చేయడానికో, లేకపోతే మన భార్య గురించో మన భర్త గురించో మన పిల్లల గురించో మన తండ్రి గురించి కంప్లైంట్ చేయడం మనకు లేదు. మనం మన గురించి మాత్రం మాట్లాడదాం, మన గురించి ఆయన అకౌంటబిలిటీ తీసుకుంటాడు. ఇది వ్యక్తిగతమైన తీర్పు. క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడాలి. ఇది శరీరంతో మనం భూమి మీద చేసిన ప్రతి కార్యాన్ని మనకి అసెస్ చేస్తుంది. రెండు విధాలుగా, అది గుడ్ ఆర్ బ్యాడ్, మంచి పనులు చెడ్డ పనులు మనకి అది విభజిస్తుంది. ఇది శిక్ష కొరకైనా తీర్పు కాదు. ఇది క్రీస్తు న్యాయపీఠం మీద అపీల్ అయ్యేవారు ఎవరంటే అందరూ కూడా విశ్వాసులే అపీల్ అవుతారు. కానీ వారి యొక్క క్రియల మూలంగా వారికి కొన్ని బహుమానాలు, కొన్ని కిరీటాలు లేదా ఒక మెప్పుకోలు అలాంటిది ఇవ్వడం కోసం చేసే తీర్పే కానీ క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పు ఇది శిక్ష కోసమైన తీర్పు కాదు. ఇది మన క్రియల్ని మనకి ప్రజెంట్ చేయడం, అంటే మన క్రియలను బట్టి మనకి ఏమి ఇస్తారన్నది తెలియచేయడానికి జరిగే ఒక ప్రక్రియ. దీంట్లో మనకి ఇలాంటి ఈ తీర్పులో దేవుడు ఏ మెథడ్స్ ఫాలో అవుతారు? ఇక్కడ మనకి 2 మెథడ్స్ మన ప్రభువు వారు మనకి ఉపమాన రీతిలో చెప్పడానికి కనిపిస్తుంది. అది ఒకటి లూకాసు వార్త 19వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. లూకాసు వార్త 19వ అధ్యాయం. దేవుని రాజ్యం అనే ఒక గురించి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అనమాట. దేవుని రాజ్యం వచ్చేస్తుందని. అప్పుడు అప్పుడు ప్రభువు వారు అనే ఉపమానం ఏంటంటే మా అందరికీ తెలిసిన ఉపమానం ఇది. 10 మేనాలకు ఉపమానం. దేవుని రాజ్యము రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశంలో ప్రయాణమై తన దాసులు 10 మందిని పిలిచి 10 మేనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఈక్వాలిటీ. అందరికీ కూడా ఒక్కొక్క మీనా ఇచ్చారు ప్రభువులు వారు. 10 మందిని పిలిచారు, 10 మందికి 10 మీనాలు ఇచ్చారు. తర్వాత ఆయన అక్కడ దూరదేశానికి వెళ్ళిపోయారు. ఆ రాజకుమారుడు లేదా ప్రభువుల వారు మనం అనుకోవచ్చు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏమేమి సంపాదించారని తెలుసుకుంటే సొమ్మించిన దోషం తన ఇద్దరు పిలువమని ఆజ్ఞాపించను. 15వ వచనం. ఇక్కడ మనకి ఇదే తీర్పు అనమాట అండి, అకౌంటబిలిటీ. మనకి ఏమేమి చేసామనేది ఆయన ముందు మనం ప్రజెంట్ చేసుకునే డేట్, అది టైం. మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి అయ్యా నీ మీనాల వలన 10 మీనాలు లభించని చెప్పక అతడు బలా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉండేవి కనుక 10 పట్టణంలో అధికారమై ఉండేవని చెప్పారు. ఫస్ట్ ఆయన వచ్చారు, 10 మీనాలు సంపాదించాలని చెప్పారు.
ఆయన ఇచ్చిన ఏం గొప్పది ఏంటంటే బడా నమ్మకమైన మంచి దోసగా అంటున్నారు ఆయన. రెండవ ఆయన వచ్చారు, నీ మీనం వలన 5 మీనాలు లభించిన లాగా నీవు 5 పట్టణముల మీద ఉండువని ఆయనతో చెప్పారు. అక్కడికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 5 పట్టణాలకి ఇచ్చారు కానీ ఆయన బడా నమ్మకమైన మంచి దోస అనే ఆ యొక్క మెప్పుకోలు ఇక్కడ లేదు. తోడైన వచ్చారు, చెడ్డ దోసడ ఆయన తోడైన వచ్చి నేను విత్తడి దాన్ని పోయేవాడమైన కఠినుడు కనుక భయపడి తిని రుమాలు కట్టి ఉంచాను అంటారు ఆయన థర్డ్ సర్వెంట్ వచ్చినప్పుడు. అందుకు అతను చెడ్డ దోసడ నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దాన్ని నీకు ఎత్తుబడును, విత్తని దాన్ని కోయివాడిని ఆయన కఠినుడు నీకు తెలిసిండగా నీవెందుకు ఆ సొమ్ము షావుకారు దగ్గర ఉంచలేదు, దాన్ని ఎందుకు నువ్వు బ్యాంకులో దాయలేదని అని అడుగుతున్నారు. మా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని టాలెంట్స్ లేదా కొన్ని యొక్క అవకాశాలు మనకు వస్తాయి. వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, దేవుని రాజ్య వ్యాప్తిలో లేదా దేవుని యొక్క రాజ్యం డెవలప్మెంట్ రాజ్యాంగంలో మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది ఆయన రేపు మనం తీర్పు దినాన్న మనల్ని అసెస్ చేసే విధానంలో ఇదొక విధానం. అందరికీ సమానంగా ఇచ్చాడు. సమానంగా ఇచ్చి లాస్ట్లో ఒక మాట కూడా అంటారు ఏంటంటే అది కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వారిని